హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్ ఫుడీస్ అండ్ టాక్స్. పెయిన్, హెడేక్, యాంగ్జైటీ, డిప్రెషన్, పెయిన్ రేడియేటింగ్ టు ఆమ్ అంటే ఆమ్ అంతా పెయిన్ రావడం, అంటే నెక్ నుంచి ఆమ్ వరకు పెయిన్ రావడం, లాస్ ఆఫ్ ఈక్విలిబ్రియం, ఇవన్నీ కూడా మనకి దేనికి కారణం అంటే ఆక్సిపిటల్ మజిల్స్ పైన స్ట్రెస్ అనేది పడడం వల్ల. ఆక్సిపిటల్ మజిల్ స్ట్రెస్ పడడం వల్ల మనం ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే మనం చాలామంది ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్, వైట్ కాలర్ జాబ్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చొని వాళ్ళు వర్క్ చేయాల్సిన పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ఈ నెక్ పెయిన్ కానీ లేకపోతే పెయిన్ అనేది ఆర్మ్స్కి రేడియేట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొని ఉంటూ ఉంటారు. సో అది వాటి నుంచి మనం ఇవన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్గా ఆక్సిపిటల్ మజిల్స్ పైన స్ట్రెస్ పడడం, మనం రాంగ్ పోస్చర్లో కూర్చోవడము, మళ్ళీ కరెక్ట్ పద్ధతిలో మనము ఎర్గానమిక్స్ అనేటివి మెయింటైన్ చేయకపోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వీటిని అన్నిటినీ మనం తట్టుకోవాలి అని అంటే సింపుల్గా మనము కొన్ని ఎక్సర్సైజెస్ అనేటివి సింపుల్ పద్ధతిలో చేసుకుంటే ఖచ్చితంగా మనకి రిలీఫ్ అనేది లభిస్తుంది. ఇది ఒక జస్ట్ డేలో ఒక 10 to 15 మినిట్స్ మీరు వీటి కోసం కేటాయిస్తే సరిపోతుందండి. మీకు కంపల్సరీగా మంచి రిలీఫ్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో చాలా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కుకింగ్ రెసిపీస్, ఇంకా హోమ్ రెమెడీస్, ఇంకా లుక్ బుక్, ఫ్యాషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే నెక్ పెయిన్ని, నెక్ స్టిఫ్నెస్ని ఎలా తగ్గించుకోవడానికి ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, అలాగే మన నెక్ మీద పడే స్ట్రెస్ని కూడా మనం ఎలా తగ్గించుకోవాలి, ఎట్ ద సేమ్ టైమ్స్ మనం నెక్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి, మన రోజువారీ పనులు మనం ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే మనం ఈ నెక్ పెయిన్ నుంచి మనము ఉపశమనం అనేది పొందుతాము, ఇలాంటి టాపిక్స్ మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా మరి ఆ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజెస్ ఇన్ సిట్టింగ్ పొజిషన్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఎక్సర్సైజెస్ని కంఫర్టబుల్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని చేసుకోవచ్చు. మీరు మీ ఆఫీస్లో అయినా మీ ఇంట్లో అయినా డైలీ ఒక 10 రెపిటేషన్స్ కనుక చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఎక్సర్సైజెస్ వలన మీకు నెక్ స్పాజం, ఇంకా నెక్ స్టిఫ్నెస్, నెక్ పెయిన్ లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చే టెక్నిక్ ఏంటంటే స్ట్రెచ్చింగ్, నెక్ మజిల్ స్ట్రెచ్చింగ్. ఈ స్ట్రెచ్చింగ్లో ఈ టెక్నిక్లో హెడ్ని ముందుకు వంచి మీ చేయి సహాయంతో మీ తలని ఇలా ముందుకి మీ చెస్ట్కి ఆనుకునేట్టుగా నెట్టండి. ఇలా ఒక 5 seconds వరకు హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు నెక్ మజిల్ స్పాజం ఏదైనా ఉంటే స్ట్రెచ్చింగ్ అనేది క్రియేట్ అయిపోయి మజిల్స్ అనేవి లెంతన్ అయిపోయి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయిపోయి మీకు నెక్ స్పాజం, పెయిన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా ఒక్కో సైడ్ చేయాలన్నమాట. 10 రెపిటేషన్స్ వరకు మీరు చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు అదర్ సైడ్ కూడా చూపిస్తున్నాను. నెక్ని ఇలా సైడ్కి టర్న్ చేసి ఇంకా హెడ్ని ఇలా వంచేసి మీ ఇంకొక హ్యాండ్ సహాయంతో మీ తలని ఇలా ముందుకు నెట్టండి. స్ట్రెచ్చింగ్ అలా ఒక 5 seconds వరకు మీరు హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీగా రిలాక్స్ అయ్యి నార్మల్ పొజిషన్కి వచ్చేసేయండి. ఇలా మీరు మీ ఆఫీస్లో అయినా లేకపోతే మీ ఇంట్లో అయినా ఒక 5 minutes పాటు చేస్తే మీకు రిలాక్స్ అనేది లభిస్తుంది. సమ్టైమ్స్ ఏంటంటే పించ్డ్ నర్వ్, ఇంకా సర్వైకల్ స్పాండిలోసిస్, ఇంకా బ్యాడ్ పోస్చర్ వలన మనకి నెక్ స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్టిబ్రాస్ ఉంటాయి కదా, మన సర్వైకల్ వర్టిబ్రాస్ పైన లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. అంటే లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మన వర్టిబ్రాస్ పైన కంప్రెషన్ అనేది పడుతుంది అనమాట. దాని వర్టిబ్రాస్ నుంచి పాస్ అయ్యే స్పైనల్ నర్వ్స్ పైన కానీ లేకపోతే దాని చుట్టూ ఉండే పారాస్పైనల్ మజిల్స్ పైన కూడా లోడ్ అనేది పెరిగిపోయి కంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకి పెయిన్, స్టిఫ్నెస్ లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే పుల్లింగ్ టెక్నిక్ అనమాట. ఈ పుల్లింగ్ టెక్నిక్ అనేది ట్రాక్షన్, మనం ఇంట్లోనే సెల్ఫ్గా ట్రాక్షన్ అండ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట. టెక్నిక్ దేనికి హెల్ప్ చేస్తుందంటే స్ట్రెచింగ్ ఆఫ్ స్పైనల్ వర్టిబ్రా అండ్ ఆల్సో మజిల్స్ అండ్ టు రిలీవ్ ప్రెషర్ అండ్ పెయిన్. దీనికోసం ఏంటంటే ఇలాంటి ఒక టర్కీ టవల్ ఉంటుంది కదా, ఈ టవల్ లాంటిది మీరు తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్గా చేసుకోండి.
ఈ టవల్ని తీసుకొని మీరు మీ హెడ్ని ఇలా కిందికి వంచేసి ఈ టవల్ సహాయంతో ఈ టవల్ని ఆక్సిపిట్ ఏరియాలో, అంటే మీ వెనుక మీరు జడ వేసుకుంటారు కదా ఆ ప్లేస్లో పెట్టేసి మీరు కిందికి ఇలా వంచండి. కిందికి 45 degrees. ప్రెషర్ అనేది అకార్డింగ్ టు యువర్ ప్రెషర్ అండి. మీరు పుల్ చేసుకోండి. పుల్ చేసి ఇలా ఒక 15 seconds హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత దాన్ని రిలీజ్ చేయండి. చూస్తున్నారు కదా, నేను రిపీట్ చేస్తాను. 50 seconds హోల్డ్ చేసి మళ్ళీ ఇలా రిలాక్స్ అయిపోండి. ఈ టెక్నిక్ మీరు పెయిన్గా అనిపించినా స్ట్రెస్గా అనిపించినా మీరు ఖచ్చితంగా ఒక 15 repetitions వరకు ఒక 5 minutes పాటు చేసుకుంటే మీకు మంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ట్యాపింగ్ టెక్నిక్ అండి. ఈ ట్యాపింగ్ టెక్నిక్లో మీ హ్యాండ్ని, అంటే మీ మిడిల్ ఫింగర్ని మీ గ్రూవ్, అంటే ఆక్సిపిటల్ గ్రూవ్ ఉంటుంది కదా హెయిర్ లైన్, అక్కడ ప్లేస్ చేసేసి మీ ఇండెక్స్ ఫింగర్తో ఇట్లా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేయండి. ఇలా ఒక 5 minutes చేయండి. దీనివల్ల మీకు నెక్ స్ట్రెస్ అనేది తగ్గిపోయి మీకు హెడేక్, మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీకు మంచి ఉపశమనం అనేది దొరుకుతుంది. ఈ టెక్నిక్లో మనం అసిస్టెడ్ డివైజెస్గా నేను హ్యాండ్ కీ యూజ్ చేస్తున్నాను. హ్యాండ్ కీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు లేయర్స్ లాగా ఫామ్ చేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి లేయర్స్ ఫామ్ చేసుకున్న తర్వాత దీన్ని మీ నెక్ లైన్లో దీన్ని ఇలా ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మీ నెక్ ప్లేన్లో ప్లేస్ చేసిన తర్వాత ఈ కార్నర్ ఆఫ్ ది ఇయర్ ఆర్ పిన్నాకి ప్యారలల్గా దీన్ని ఇండెక్స్ ఇంకా థంబ్ ఫింగర్ సహాయంతో ముందుగా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ డైరెక్షన్స్లో మీ పెయిన్ లెవెల్, మీ పెయిన్ రేంజ్ని మీరు టచ్ చేసి మళ్ళీ నార్మల్కి వచ్చేసేయాలన్నమాట. దీన్నే నేను రిపీట్ చేసి చూపిస్తున్నాను. ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే ఇది నెక్ ఎక్స్టెన్షన్ మూమెంట్స్ని ఓపెన్ చేస్తుంది. అలాగే మన పోస్చర్ని కరెక్ట్ చేసేసి హెడేక్కి కూడా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా మీరు దీన్ని 10 repetitions వరకు మీరు మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే సైడ్ రొటేషన్స్ కూడా చేసుకోవచ్చు. సైడ్ రొటేషన్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు రొటేషన్స్లో మనం రైట్ సైడ్ రొటేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రైట్ సైడ్ రొటేషన్లో మీ హ్యాండ్కి ఇయర్ పిన్నాని టచ్ అయిపోయి, అలాగే మీ చీక్కి టచ్ అయిపోయి మీ హ్యాండ్ పైకి వెళ్ళిపోవాలి. దాన్ని మీ థంబ్ అండ్ ఇండెక్సర్ ఫింగర్ సహాయంతో మీరు పుష్ చేయండి. మళ్ళీ తర్వాత నార్మల్కి తీసుకురండి. అలాగే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాము. లెఫ్ట్ సైడ్ కోసం కూడా సేమ్ అలాగే చూడండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్ కిందికి, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ సహాయంతో మళ్ళీ నార్మల్కి వచ్చేయండి. ఇలా ఒక 10 repetitions వరకు చేయండి. దీనివల్ల మీకు స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. మూమెంట్ అనేది ఫ్రీగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. పోస్చర్ కరెక్షన్ టెక్నిక్స్. చాలామందికి నెక్ పెయిన్ ఇంకా స్టిఫ్నెస్ వలన బ్యాడ్ పోస్చర్ అనేది డెవలప్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ అన్నమాట. ఇలా కుషన్ లాంటి దాన్ని తీసుకొని మీ ఆక్సిపిట్ ఏరియాలో ఇలా పెట్టేసి దీన్ని మీ హెడ్ సహాయంతో వెనక్కి నెట్టాలన్నమాట. మీ పిల్లోకి మీ హెడ్ సహాయంతో నెట్టాలన్నమాట మీ పిల్లోని. ఇలా 5 seconds వరకు హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఇలాగే ఒక 10 to 15 repetitions మీరు చేసుకోవచ్చు. దీన్నే మళ్ళీ చేస్తున్నాను చూడండి. మళ్ళీ పుష్ చేయండి, 5 seconds హోల్డ్ అండ్ దెన్ రిలాక్స్. దీనివల్ల ఏంటంటే మీ నెక్ మజిల్కి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. పోస్చర్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. దీనికి ఇంకొక టెక్నిక్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ టెక్నిక్లో ఏంటంటే ఈ కుషన్ లాంటి పిల్లోని మీ అప్పర్ బ్యాక్లో, అంటే మీ 2 స్కాపులాల మధ్యలో ఇలా ప్లేస్ చేయండి. మీ దగ్గర కుషన్ అవైలబుల్ లేకుంటే ఫోల్డెడ్ టవల్ని కూడా యూజ్ చేయొచ్చు. మీరు స్ట్రైట్గా చూడాలి. ఇలా స్ట్రైట్గా చూసి మీ బ్యాక్తో కుషన్ని ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు రొటేషన్స్ చేయడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీ పోస్చర్ కూడా కరెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. మీకు స్టిఫ్నెస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఊరికే మొబైల్ వాడుతున్న వాళ్ళకో లేకపోతే ఫీడింగ్ చేస్తున్న మదర్స్కో ఇలా ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ అనేది వస్తుంది. దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి బెస్ట్ టెక్నిక్ అనే చెప్పొచ్చు. ఇది మీరు డైలీ ఒక 10 times చేస్తే మీ పోస్చర్ అనేది కరెక్ట్ అవుతుంది. టెక్నిక్స్ ఇన్ సుపైన్ లయింగ్. ఈ టెక్నిక్ మీరు హౌ టు వేకప్ ఇన్ రైట్ వే వీడియోలో చూశారు. సేమ్ అదే టెక్నిక్. చిన్ టక్ అండి. ఇప్పుడు మీ చిన్ ఉంది కదా, మీ థ్రోట్కి కిందికి ఇలా తీసుకురండి. మీ థ్రోట్కి దగ్గరికి తీసుకొని వచ్చేసి మీ హెడ్తోని పిల్లోని ప్రెస్ చేయాలన్నమాట. ఇది అలా ప్రెస్ చేసి 5 seconds హోల్డ్ చేసి తర్వాత రిలీజ్ చేయాలి.
చూడండి. chin tuck, pillow press, 5 seconds hold and then relax. మార్నింగ్ లేసేసరికి మనకి నెక్ స్టిఫ్నెస్ ఇంకా నెక్ పెయిన్ అనేది హెడేక్, డిజీనెస్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుందండి. ఈ టెక్నిక్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఆఫ్ నెక్ పెయిన్ లాస్ట్ టైం టాపిక్లో డిస్కస్ చేసినట్టు ఈ టాపిక్లో కూడా మనం మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ మిస్టేక్స్ గురించి డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే అవేర్నెస్ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ మిస్టేక్స్ మనం చేయకుండా చూసుకోవచ్చు. సో నుంచే కదా కాజ్ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో మెయిన్గా ఈ నెక్ పెయిన్కి 3 మిస్టేక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఒకటేమో స్లీపింగ్ పొజిషన్లో, ఇంకా సిట్టింగ్ పొజిషన్లో, ఇంకా మామూలుగా లీజర్గా టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు మనం ఏవైతే మిస్టేక్స్ చేస్తామో అవన్నీ పొజిషనల్ మిస్టేక్సే. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇంకా పిల్లోకి చాలా మంచి రిలేషన్ ఉందండి. కొంతమంది ఏంటంటే పడుకునేటప్పుడు పిల్లో అనేది యూజ్ చేయరు. పిల్లో యూజ్ చేయడం పోవడం వల్ల చాలామంది కొంతమందికి అడ్వైస్ చేస్తుంటారు కూడా, పిల్లో అనేది పెట్టుకోవద్దు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు అనేసి. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి పిల్లో పెట్టుకోకపోతే మనకి ఇప్పుడు మనం పడుకున్నప్పుడు సపోజ్ మీరు ఊహించుకోండి, మీరు పడుకున్నప్పుడు మీ నెక్ అనేది ఎలా వెళ్ళిపోతుంది, మొత్తం పిల్లో కనుక మీకు లేకపోతే హైపర్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు గ్యాప్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ స్ట్రెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు మన అప్పర్ బ్యాక్ వరకు, డిపెండింగ్ ఆన్ కర్వేచర్ T4, T5 అలా అక్కడి వరకు కూడా మీకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మీరు అవాయిడ్ చేయాలి అంటే మీకు కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా పిల్లోని అనేది ప్లేస్ చేసుకోవడం, ఈ గ్యాప్ ఫిల్ అయ్యేట్టుగా మీరు పిల్లో అనేది ప్లేస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సుపైన్ లయింగ్ అయిపోయింది కదా, సైడ్ లయింగ్. మనం సైడ్లో మీరు ఊహించుకోండి, మనం సైడ్లో నేను ఇక్కడ పిక్చర్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సైడ్ లయింగ్లో మనం పడుకున్నాం. సైడ్ లయింగ్లో మనం పడుకున్నప్పుడు మనకి ఈ గ్యాప్ అనేది ఫిల్ కాదు. ఎట్ ద సేమ్ టైం మన నెక్ అనేది ఇలా సైడ్కి రొటేట్ అయిపోయి సైడ్కి ఇలా పోతుంది, సైడ్ ఫ్లెక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇట్ సైడ్ ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయి, ఇట్ సైడ్ ఉన్న మజిల్స్ కండరాలు ఏమైతున్నాయో అవి ఓవర్ స్ట్రెచ్ అయిపోతాయి. దీనివల్ల కూడా మనకి పెయిన్ లాంటిది, హెడేక్ లాంటి సమస్య అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే సైడ్ లైన్లో పడుకున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకా ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు డబల్గా పిల్లోని డబల్కి ఇలా మడిచేసి మరీ పెట్టుకొని పడుకుంటారు. అది ఇంకా డేంజర్ అండి. సో ఇంకా అలా చేసి పట్టుకోవడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేటివి పెరిగిపోతాయి. హెడేక్ లాంటివి, మైగ్రేన్ లాంటిది, తలనొప్పి, కళ్ళ నొప్పులు అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఇంక్రీజే అవుతాయి తప్ప దానివల్ల లాభం అనేదే ఉండదు. మీరు పడుకున్నప్పుడు ఎప్పుడైనా మీ స్పైన్ అనేది, మీ వెన్నుముక అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేట్టుగా చూసుకోండి. ఏంటంటే సైడ్కి పడుకొని ఇలా హ్యాండ్ ఇలా ప్లేస్ చేసి ఇలా చేసుకొని పడుకుంటారు. దీని వలన ఇక్కడున్న స్ట్రక్చర్స్కి పెయిన్ ప్రాబ్లమే, మళ్ళీ ఇక్కడ ఉన్న మొత్తం లాక్డ్ పొజిషన్లోకి మన షోల్డర్ ఇంకా ఎల్బో అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ క్యాప్సుల్ అనేది టైట్ అయిపోతుంది. క్యాప్సుల్ టైట్ అయిపోయి ఫ్రోజన్ షోల్డర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాన్ని మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే పర్ఫెక్ట్గా కరెక్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో మీరు పడుకోవడం అనేది, పిల్లోని ప్లేస్ చేసుకొని పడుకోవడము, షోల్డర్ చేతులు ఇలా పెట్టుకొని పడుకోవడం లాంటివి అవాయిడ్ చేయాలి. దానికోసం ఏంటంటే మన ఆర్మ్కి ఇంకా మన ఆర్మ్ పిట్కి మధ్యలో మీరు చిన్న పిల్లో లాంటిది ఏదైనా ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్ని కంఫర్టబుల్గా లూజ్గా వదిలేసి పడుకున్నా కానీ మీకు ఈ షోల్డర్ పెయిన్ ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు నర్వ్ కంప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు అనమాట. మిస్టేక్స్ వచ్చి కామన్గా లీజర్ టైంలో చేస్తామండి. అంటే టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా మనం ఖాళీగా ఉన్నప్పుడు బుక్ చదువుకుంటున్నప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది బెడ్ పైన కానీ లేకపోతే సోఫా పైన కానీ లేకపోతే దివాన్ సెట్ ఏదైనా దాని మీద వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు నెక్ని ఇలా చేసి టీవీ చూడటం లాంటివి చేస్తుంటారు. అంటే వాళ్ళ వెనకాల దివాన్ పిల్లోస్ కానీ 2 మెత్తలు కానీ పెట్టుకొని వాళ్ళు టీవీ చూడడం లాంటివి చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మనం నెక్ ఇలా పెట్టుకొని మనం చూస్తున్నప్పుడు ఏంటి మన నెక్ స్ట్రక్చర్స్ అనేటివి లూజ్ అయిపోతాయి.
ఎట్ ద సేమ్ టైమ్ దానివల్ల నెక్ మజిల్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఇన్స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఇన్స్టెబిలిటీ పెరగడం వల్ల నెక్ మజిల్స్ పైన స్ట్రెస్ లాంటివి పడేసి మనకి హెడ్ ఏక్, నెక్ పెయిన్ లాంటివి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా అలాంటి పోస్చర్స్లో కూర్చొని మీరు టీవీ చూడాలు, బుక్స్ చదవడాలు లాంటివి మానుకుంటే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు మనం ఐడియల్ పిల్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక కుషన్ లాంటి పిల్లోని తీసుకున్నాను చూడండి. ఇప్పుడు మీరు సైడ్ లైన్లో పడుకున్నారనుకోండి, కానీ యాక్చువల్ ప్రజెంట్గా నేను గోడ కానే ఉన్నాను. మీరు పిల్లోని మీ గ్యాప్, మీ నెక్కి ఇంకా మీ షోల్డర్కి మధ్యలో గ్యాప్లో ప్లేస్ చేసినప్పుడు గ్యాప్ అనేది మొత్తం టోటల్గా ఫిల్ అయిపోవాలి. చూడండి, ఇప్పుడు నేను పడుకున్నప్పుడు నాకు గ్యాప్ అనేది మొత్తం ఫిల్ అయిపోయింది. ఇది నాకు పర్ఫెక్ట్ ఐడియల్ పిల్లో అన్నమాట. ఇలా మీరు కూడా చూస్ చేసుకొని మీ నెక్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేసుకోండి. టాపిక్ లో మనం నెక్ పెయిన్ ని అవాయిడ్ చేయడానికి మనం ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలో, మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో, మన పోస్చర్ ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది. సో ఫర్దర్ గా ఇంకా ముందు వీడియోస్ లో కూడా ఇంకా మంచి మంచి టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరింత ఎగ్జైటింగ్ కంటెంట్, ఇంకా మంచి మంచి టాపిక్స్తో నేను రెడీగా ఉన్నాను. చూసి ఎంజాయ్ చేయడానికి మీరు కూడా రెడీగా ఉండండి. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.